ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, నా వీడియోలు ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చిన్న చిన్న రేఖలు అనేటువంటివి వస్తాయి. మీకు మామూలుగా రేఖలు ఎంత చేతిలో ఉన్నాయనుకుంటున్నారు. చాలామంది నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే చెప్పే వ్యక్తికి జ్ఞానం లేదు. అంటే ఏదో ఒక రేఖ నీ అదృష్టం. ఈ దురదృష్ట రేఖల గురించి కూడా చెప్పాలి. చాలామంది ఫీల్ అవుతున్నారు. దురదృష్ట రేఖలు చెప్తూ అదృష్ట రేఖలు రెండు చూసుకుంటూ ఈ కంపేర్ చేసుకుంటూ వాస్తవ రేఖలు చూడాలి. అంటే అదృష్ట రేఖలు ఉంటాయి, దురదృష్ట రేఖలు ఉంటాయి. ఈ రెండు రేఖలని డ్యామినేజ్ చేసిన విజయ రేఖలు ఉంటాయి. అంటే ఇందాక చెప్పిన గురుస్థానంలో, ఇప్పుడు ఇది గురుస్థానంలో ఇక్కడి నుంచి పైకి పోతే గురుస్థానంలో ఒక రాశి రేఖ నుంచి పోతే ఒక రేఖ ఉంటుందని చెప్పాను కదా. అట్లాంటి రేఖలు విజయ రేఖలు ఉంటాయి. కాబట్టి మన చెడుని చెడుగా చెప్పకూడదు, మంచిని మంచిగానే చెప్పకూడదు. మనకున్న చెడు గుర్తుల్ని మంచి గుర్తుల్ని బేరేజ్ వేసుకొని మనం డామినేషనే చేసి, అంటే చెడు ఉన్నప్పుడు మనం డామినేషన్ దాన్ని ఎదుర్కొనే శక్తుండే రేఖలు ఉంటాయి. కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా నేను చెప్పే ప్రతి వీడియోని చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ ముందుకి చిన్న రేఖలు వంగి బుద్ధి రేఖలు తాగితే గౌరవ మర్యాదలు ఏర్పడును. సమాజంలో మీరు గౌరవ మర్యాదలు కూడా పాటుపడే వాళ్ళకి రేఖ అనేటువంటిది ఈ ఆయుష్ రేఖ, ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది నుంచి పైకి పోయి అంటే వంగినట్టుగా ఇలా ఇలా ఉంటుంది. అంటే ఈ రేఖలో ఇలా వంగి బుద్ధి రేఖను తాగుతాయి. అంటే ఆయుష్ రేఖ పైన ఉండే బుద్ధి రేఖ, దీన్ని శీర్ష రేఖ అని బుద్ధి రేఖ అని అంటారు. ఈ ఆయుష్ రేఖ నుండి పోయిన రేఖ వంగి కానీ బుద్ధి రేఖను కానీ తగ్గితే మీకు గౌరవ మర్యాదలు సమాజంలో ఏర్పడును. కట్ చేయకూడదు. ఫస్ట్ ముందు తాకడం వరకే. ఎన్ని రేఖలు ఉంటే అంత పలుకుబడి పెరుగుతుంది. కట్ చేయకుండా ఆయుష్ రేఖ నుండి బుద్ధి రేఖకు వచ్చే రేఖల వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తర్వాత కింది శాఖలో నల్లని చుక్క ఉంటే, ఇప్పుడు ఈ ఆయుష్ రేఖ నుండి వచ్చినటువంటిది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ నుండి వచ్చి కింది శాఖలు ఉంటాయి కదా, ఇట్లా శాఖలు ఉంటాయి. అయితే ఒక నల్లని మచ్చ, అంటే ఒక నల్లని మచ్చ ఇలా కానీ మచ్చ కానీ ఏర్పడితే మీకు కీళ్ళ జబ్బులు ఉన్నట్టు. నల్ల మచ్చ, పుట్టు మచ్చ ఎక్కడున్నా నరాల బలహీనత అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత స్టార మంచి అదృష్టం అంటే తర్వాత పుట్టుమచ్చ ఉన్నది అంటే మనకి నరాల్లో పట్టు కొంచెం తక్కువ. చేతికి లైన్లో అంటే ఆయుష్ రేఖలో కానీ హృదయ రేఖలో కానీ ఇంకొక రేఖలో కానీ ఏ రేఖలైనా నల్ల మచ్చ ఉంటే దానికి సంబంధించిన నరాల్లో పట్టుతూ ఉంటుంది. ఆయుష్ రేఖ నుంచి కిందికి వచ్చే రేఖల్లో కానీ ఉంటే నరాల యొక్క జబ్బు ఉంటుంది అనేది మనకి స్పష్టము. అదేవిధంగా కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి ఈ విధంగా నల్లని సుక్క అనేటువంటిది ఈ ఆయుష్ రేఖ నుంచి సైడ్కి వచ్చే రేఖల్లో ఉంటుంది. ఆయుష్ రేఖ వెలుపల శాఖలు, ఇప్పుడు చూడండి, ఇది ఆయుష్ రేఖ ఉంది కదా, ఎక్కడి నుంచి ఆయుష్ రేఖకి ఈ బటన్ వేలు, ఇది బటన్ వేలు కదా, ఇది బటన్ వేలు, ఇది లోపల భాగం, ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖకి ఇది లోపల భాగము, ఇది వెలుపల భాగము. ఈ లోపల అంటే వెలుపల భాగంలో వచ్చే రేఖల వల్ల ఇక్కడ అంటే లోపల భాగంలో కాకుండా ఈ వెలుపల భాగంలో కానీ రేఖలు పైకి పెరిగితే, ఇది వెలుపల భాగం అంటే ఇది ఈ అంటే లోపల నుంచి కాకుండా ఈ వెలుపల భాగంలో రేఖలు ఆయుష్ రేఖలు వెలుపల శాఖలు ఏర్పడితే న్యాయవాద వృత్తి, విశ్వాసపాత్రుడు, ఇతరుల ఆస్తిపై ఇష్టం లేనివాడుగా ఉండును. అంటే ఎవరికైతే ఈ బాహ్య రేఖలు ఈ విధంగా ఆయుష్ రేఖ నుంచి బయటికి రేఖలు పోతుంటాయో, న్యాయాన్ని కాపాడేవాడు, న్యాయవాది, తర్వాత ఇతరుల ఆస్తి మీద ఆధారపడినాడు, ఇతరుల ఆస్తి అంటే ఇష్టం లేనివాడు, అలాంటి వాళ్ళకి రేఖలు అనేటువంటివి ఈ విధంగా ఈ బయట భాగంలో ఇది ఈ పక్క భాగంలో పైపోతాడు. ఇది ఈ పక్క ఇది బుద్ధి రేఖ, ఇది ఆయుష్ రేఖ. ఇది ఆయుష్ రేఖ అనుకుంటే ఆయుష్ రేఖ ఈ భాగంలో ఇట్లా పైకి పోతే ఖచ్చితంగా అతనికి ఇతర ఆస్తుల మీద ఇష్టం ఉండదు. తను కష్టపడి సంపాదించుకుంటాడు. ధర్మ మార్గాన న్యాయవాద వృత్తిలో న్యాయవాద
ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఉంటాడని తెలియజేసుకున్నాం. అదేవిధంగా గొలుసు రేఖ, ఎవరికైతే ఈ ఆయుష్ రేఖలో గొలుసు కట్టు ఉంటుందో, ఇప్పుడు ఆయుష్ రేఖ ఎలా ఉంది, ఈ ఆయుష్ రేఖలో గొలుసు కట్టు ఇలా గొలుసు, ఈ గొలుసు కట్టు ఎవరికైతే ఉంటుందో ఇలా గొలుసు తెలుసు కదా, ఈ గొలుసు కట్టు ఉంటే ఖచ్చితంగా మీకు జబ్బులు ఉండునని, కష్టాలు ఉండునని తెలియజేస్తున్నాయి. ఎవరికైనా ఆయుష్ రేఖలో గొలుసు కట్టులు కానీ ఉంటే ఖచ్చితంగా ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం జరుగును. వీటన్నిటికీ ఆయుష్ రేఖని జాగ్రత్తగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ధనరేఖను చూస్తే నష్టాన్ని వచ్చినా ఎలా సేవ్ అయ్యామా లేదా తెలుసుకోవాలంటే ధనరేఖ మీద, ఇది ధనరేఖ, ఈ ధనరేఖ ఇక్కడ ధనరేఖ ఉంటుంది కదా, ఈ శనివేలికి కింద ధనరేఖలో ఉంటుంది, ఇది ధనరేఖ. ఈ ఆయుష్ రేఖలో కానీ ఎవరికైనా ఈ విధంగా గొలుసు సింబల్ కానీ ఉంటే, గొలుసులాగుంటే ధన నష్టం ఎంత అనేటువంటిది ఈ ధనరేఖను చూసుకోవాలి. ఈ ఆయుష్ రేఖలు ఈ విధంగా ఉంటే, ఇక్కడ ఆరోగ్య రేఖగా ఉంటే ఈ ఆరోగ్య రేఖలో కత్తులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఒక ఆయుష్ రేఖల్లో ఎప్పుడైతే ఈ గొలుసులు ఉంటాయో ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం ఉంటుంది. కాబట్టి ఆ నష్టం నిజమా కాదా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య రేఖ ఇక్కడ ఉంటుంది, బుధస్థానంలో పోయింది ఆరోగ్య రేఖ, దీన్ని ఉద్యోగ రేఖ అని కూడా అంటారు. వ్యాపార రేఖ, ఉద్యోగ రేఖ, ఆరోగ్య రేఖ ఎన్నో పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనరేఖ ఉంటుంది, శని స్థానంలో పోయే ధనరేఖలో ఏ విధంగా కటింగ్లు ఉన్నాయి అన్నీ చూసుకొని ఒక నిర్ధారణకు వచ్చే రిజల్ట్ చెప్పాలి. కానీ గొలుసు కట్టుంది నీకు ఆరోగ్య నష్టం, ధన నష్టం చెప్పకూడదు. అంటే ఎంత నష్టం అనేటువంటిది దాన్ని పర్యవేక్షించి కొద్దిగా అయితే జాగ్రత్తగా చెప్పి ఏదో తెలిసినటువంటి రెమెడీ చెప్పి అతను ఉత్తేజపరిచి ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ విధంగా నష్టం ఉందని చెప్పి ఖచ్చితంగా నష్టం గురించి చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టకూడదు ఎవరిని కూడా. అదేవిధంగా గొలుసు రేఖ గురుస్థానం మీదకి 10 చేరితే, అంటే గొలుసు అనేటువంటిది గురుస్థానం మీద అని ఉంటే అంటే ఇప్పుడు ఆయుష్ రేఖ ఇది, ఈ ఆయుష్ రేఖ ఈ గురుస్థానం, ఇది గురుస్థానం అనుకో. ఈ గురుస్థానం అంటే ఈ ఆయుష్ రేఖ ఇది అనేటువంటిది, ఈ ఆయుష్ రేఖ అనేది ఈ భాగంలో ముందంటే ఈ గురుస్థానం మధ్యలో ఉంటే, అంటే ఈ ఆయుష్ రేఖని ఇలా చూసుకోవాలి. ఇది మొదటి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. ఈ గొలుసు కట్టు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటే 10-12 సంవత్సరాల వయసు వరకు మీకు ఏదో ఒక వ్యాధి వస్తుంది, ఏదో ఒక జబ్బు వస్తుంది, ఏదో ఒక నీరసం వస్తుంది. అంటే చిన్నపిల్లల వయసు అనమాట. వ్యాధులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ విధంగా గొలుసు కట్టు వచ్చి 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 ఇక్కడ కానీ నల్ల మచ్చ కానీ ఏర్పడితే, కానీ ఈ యొక్క గొలుసు కట్టు అనేటువంటిది ఇలా నల్ల మచ్చ ఇటు వచ్చి నల్ల మచ్చలో కానీ ఆగితే, ఇట్లా వచ్చి గొలుసు కట్టు నుంచి ఇట్లా వచ్చి నల్ల మచ్చలో కానీ ఎండ్ అయితే మాత్రం ఖచ్చితంగా అబ్బాయికి ఆరోగ్య భంగమని, ప్రమాదం అని కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఆ గొలుసు కట్టు ఉన్న చోట కింది భాగంలో నల్ల మచ్చలో వచ్చి చేరకూడదు. చేరితే మనిషికి ప్రమాదం భయంకరంగా ఉంటుంది అనేది మాత్రం చెప్పుకోవాలి. కానీ ఆ చెప్పే ముందు ఆరోగ్య రేఖ, ధనరేఖ అన్నీ చూసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న మచ్చలు రేఖలు ఉంటే మీరు రెమెడీ భగవంతుడి యొక్క ధ్యానం చేసుకుంటూ రెమెడీ చేసుకుంటే ఈ మచ్చలలో చతురస్రం ఏర్పడుతుంది, మీకు రక్షణ రేఖలు ఏర్పడతాయి. అంతేగాని ఉన్నాయని భయపడి మనిషి భయపడకూడదు. నల్ల మచ్చలున్నా, గొలుసు కట్టులున్నా భయపడకుండా ధైర్యంగా మన మనసు విధంగా జాగ్రత్తగా పాజిటివ్ మైండ్తో మనం ఏదైతే చేసుకుంటే మనకు మంచి జరుగుద్దో ఆ విధంగా మైండ్ మారుతుందో, రేఖలు మారుతాయో తెలుసుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు సేవ్ అవుతారని తెలియజేసుకుంటూ, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.